సామెతలు 31వ అధ్యాయం 30వ వాక్యంలో, సామెతలు 31:30లో ఆయన ఏమి వ్యర్థము అంటున్నాడు అంటే, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించేయండి, ఒక్కసారి మీరు గ్రహించండి. దేవుడు వద్దన్న దాన్ని ఈరోజు మానవుడు చేస్తున్నాడు. లోకంలో వాళ్ళంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారండి, ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి తెలియదు కనుక వెళ్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అందం మోసకరము అని ఉంది, సౌందర్యము వ్యర్థము అని ఉంది. ఈనాడు క్రైస్తవులు ఎందుకు అందంగా తయారవుతున్నారు? ఈనాడు క్రైస్తవులు ఎందుకు సౌందర్యాన్ని కోరుకుంటున్నారు? రకరకాలైనటువంటి అలంకారాలు. బైబిల్ అలంకారాన్ని నిషేధించింది. ఇర్మియాలో కూడా ఉంటుంది, నిన్ను నీవు అలంకరించుకుంటే వ్యర్థము అని రాయబడి ఉంది. అంటే దేవుడు వద్దన్న పని మానవుడు ఎందుకు చేస్తున్నాడు? అదే జరిగింది ఏదైనా తోటలో. దేవుడి పండు తినవద్దు అంటే పండు తింది శాపం వచ్చింది. ఈరోజు సౌందర్యం వద్దన్నాడు, అలంకారం వద్దన్నాడు. కానీ ఈ అలంకారాన్ని, ఈ సౌందర్యాన్ని మనిషి కోరుకుంటున్నాడు కనుక ఇది వ్యర్థం 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 అని చెప్తే ప్రసంగి 1:2లో వ్యర్థమైన దాన్ని ఎందుకు ఇలాగా మనం ఆచరిస్తున్నాం? ఒకసారి మీరు ఆలోచించేయండి. సౌందర్యం ఎందుకండి? ఎవరు చూడటానికండి? చెప్పండి. మోడల్ డ్రెస్సులు ఎందుకండి? ఎవరు చూడటానికండి? చెప్పండి, ఎవరు చూడటానికి? అందుకే దేవుని బిడ్డలు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక అందంగా రెడీ అయిపోయి రంగురంగుల చీర కట్టిన తామారు యొక్క జీవితం ఏమైపోయింది? క్షణములో ఏమారింది? అవుట్. దీనా ఏమైపోయిందండి? చక్కగా ఉంది కనుక ఆడిష్టపడ్డాడు. హామోరు కుమారుడైన షెకెము ఎవరో ఉంటారు, ఆయన ఇష్టపడ్డాడు. లాస్ట్ కాబట్టి పాడు చేశాడు. ఏమైపోయింది? అందంగా ఉంటే అనేకులు నిన్ను చూస్తారు కదా. అందుకే అందం మోసకరము. అందమును ప్రతిగా వాత అనే యెషయా గ్రంథం 3:16 నుంచి చదివితే గజ్జల గురించి, సెంటును గురించి, వస్త్రాల గురించి అక్కడ రాయబడి ఉంది. కనుక అందం మోసకరమైంది, అందం వ్యర్థం, అందం వ్యర్థం. ఆత్మ సంబంధమైన అందాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఏ సౌందర్యం? ఆత్మ సంబంధమైన సౌందర్యం. సాధువైనటి, మృదువైనటి, గుణము అనే అక్షయ అలంకారం, అది హృదయ అంతరంగ అలంకారంగా మీకు ఉండాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది. నీకు లోపల అందంగా ఉండాలి, సాధుత్వం కలిగి ఉంటావు, మృదత్వం కలిగి ఉంటావు, సున్నితంగా ఉంటావు, ప్రేమించటం. కానీ బాహ్య సౌందర్యమైంది కాసేపు అయిన తర్వాత కడిగేస్తే పోయిద్దండి. నువ్వెంత రెడీ అయినా స్నానం చేసేస్తే వెళ్ళిపోయింది. బయట తిరిగి వచ్చిన తర్వాత మొహం కడుకో, శుభ్రంగా పోయిద్ది. దీనికి లిప్టిక్లు అవసరమా? చెప్పండి ఒకసారి. మన దేవుని బిడ్డలమేనా? దేవుని బిడ్డలకి సౌందర్యం అక్కర్లేదు. సుందరములైన అవయములకు సౌందర్యం అక్కర్లేదని కొరింథీ పత్రికలో ఉంది.